మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కనుక ఒకసారి చూసామంటే ఒక పక్క నుంచి వైసీపీ పార్టీ ఏమనేది మెడికల్ కాలేజీలు అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకో పక్క నుంచి కూటమి ప్రభుత్వం ఏమనేది అసలు ఇది ప్రైవేటీకరణ కాదు స్వామి, పీపీపీ మోడల్, దీని గురించి తెలియదా అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు అనమాట కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు దీని గురించే మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒక వీడియోను కూడా మరి ట్విట్టర్లో షేర్ చేశారనమాట. ట్విట్టర్లో షేర్ చేసి ఆయన ఏమంటున్నారు అంటే, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి చాలా డిఫరెన్స్ ఉంది. పీపీపీ మోడల్ అంటే మొత్తం కూడా మరి ప్రభుత్వ ఆధీనంలో ఉండిద్ది. సో దీనివల్ల ఎవరికి కూడా నష్టం కలగదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంకో విషయం చెప్తున్నారు. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి అసెంబ్లీకి రావట్లేదు. దానికి కారణం ఏందనుకుంటారు? ఇప్పుడు మరి ప్రైవేటీకరణ లేదంటే పీపీపీ మోడల్ గురించి మేము కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళి ఫేక్ ప్రచారం చేయడానికి వీలుండదు. మరి అదే కనుక వాళ్ళు అసెంబ్లీకి రాకుండా బయట నుంచి ఎంత ఫేక్ ప్రచారం అయినా చేసుకోవచ్చు. కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలోకి రావట్లేదు. మరి అసెంబ్లీకి వస్తే నిజాలు తెలుస్తాయి కదా, మరి ఇక్కడ రావచ్చు కదా అని చెప్పేసి ఆయన అయితే ఒక క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. సో దీంతో పాటు మరి ఇటువంటి ఫేక్ ప్రచారాలతో మరి రాజకీయాలు ఎల్లకాలం చేయలేరు మీరు. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలకి మంచి జరిగే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేది ఉండదు. దాని తర్వాత మరి వాటి గురించి మరి వెనకడిగేసే ఛాన్స్ కూడా లేదు అని చెప్పేసి ఇప్పుడు దీని గురించి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక స్పష్టం చేయడం జరిగిందనమాట.